మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉమాశంకర్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామికి తన భక్తుల మీద అపారమైనటువంటి ప్రేమ చూపిస్తాడు అనేటువంటి చరిత్రలు కూడా మనం అనేకం విన్నాం. అయితే ఆయనకి పరమ భక్తుడైనటువంటి అనంత ఆళ్వారు వెంకటేశ్వర స్వామికి కావాల్సినటువంటి పుష్ప కైంకర్యాలను ఆయన ఈ తోటలోనే ఇక్కడే పండించి ఆయనకి పూలమాలలుగా తయారు చేసి ఆయనకి అలంకరించేవాడని చెప్పి మన చరిత్రలో విన్నాం. అదే రకంగానే వెంకటేశ్వర స్వామి గడ్డంపై ఉన్నటువంటి గాయాన్ని పరిచినటువంటి వ్యక్తి కూడా అనంత ఆళ్వారు అనే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అనంత ఆళ్వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 14 ఎకరాల పూల తోటలో ఆయన పుష్పాలను ఇక్కడే పండించి ఆయనకి పూలను తయారు చేసి ప్రతిరోజు కూడా స్వామివారి కైంకర్యాలకి వినియోగించేవారు. ప్రస్తుతం నేను అదే ప్రాంతంలో ఉన్నాను. స్వామివారి ఆలయానికి వెనక భాగంలో ఉన్నటువంటి అనంతాళ్వారి తోటని మనం ఒకసారి గమనించవచ్చు. మొదటగా రామానుజాచార్యులు వారు, ఇటువైపుగా అనంతాళ్వారు, ఆయన భార్య ఎదుగురి కూడా మనకి మొదటగా కనిపిస్తుంది. లోపల ఎన్నో చరిత్రలు కూడుకున్నటువంటి ఆనవాలు ఉన్నాయి. అనంతాళ్వారు వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అనుబంధం ఏ రకంగా ఉండేది, ముఖ్యంగా మొదటగా తిరుమల నంబి అనేటువంటి ఒకరు శ్రీవారి కైంకర్యాలకి సంబంధించినటువంటి పుష్పాలను ఇక్కడ పండించి స్వామివారికి సమర్పించేవారు. అయితే ఆయన వయసు రీత్యా పైబడము, ఆయన ఇక్కడి పనులు చేసుకోకుండా ఉండడంతో ఏదైతే భగవత్ రామానుజాచార్యులు వారు ఆయన శిష్య బృందాన్ని మొత్తం కూడా పిలిచి ఎవరు తదుపరి స్వామివారి కైంకర్యాలకి కావాల్సినటువంటి పుష్పాలను పండించి ఆ ఒక్క కైంకర్యాలను పూర్తి చేస్తారు అనే విషయాలపైన చర్చించడంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ సమయంలో అనంతాళ్వారు ఒక్కడే ముందుకొచ్చి ఈ ఒక్క క్రూరమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆయన భార్యతో పాటు ఇక్కడే ఉండి ఈ ఒక్క పుష్పాలని ఇక్కడ పండించి స్వామివారి కైంకర్యాల విషయంలో ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. అయితే అనంతాళ్వారు 1506వ సంవత్సరం క్రీస్తు శకంలో జన్మించినటువంటి వారు. సో అప్పట్లో తిరుమల ఒక ఎడారిగా ఉండేది. కేవలం స్వామివారి ఆలయంతో పాటు ఇక్కడ కొన్ని క్రూర మృగాలు కూడా తిరుగుతూ ఉండేవి. సో ఆ సమయంలోనే ఆయన తన భార్యతోనే ఇక్కడ ఉండి స్వామివారి కైంకర్యాలకు కావాల్సినటువంటి పుష్పాలను ఇదే ప్రాంతంలోనే పండించేవారు అనేటువంటి చరిత్రలు మనం చూసే ఉంటాం. అయితే అనంతాళ్వారికి సంబంధించినటువంటి ఈ తోటను మనం చూడొచ్చు. మొదటగా తిరుమల నంబి ఈ ఒక పుష్పాలను పండించేవారు. అటు తర్వాత అనంతాళ్వారు ఈ ఒక తోటకి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసుకునేవాళ్ళు. ఆయన భార్య ఎదుగురితో పాటు ఆయనే దగ్గరుండి ఈ ఒక 14 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ యొక్క వనంలో పుష్పాలను పండించి స్వామివారి కైంకర్యాలకి అందించేవారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అది ఇక్కడ కొన్ని భవనాలు తెలిసడము, అదే రకంగానే ఇక్కడ ప్రస్తుతం 1.4 ఎకరాల్లో ఈ వనం అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా స్వామివారి కైంకర్యాలకి ఇక్కడ నుంచి పుష్పాలను తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం కావడంతోనే ఈ యొక్క ప్రాంతం నుంచే పూలని స్వామివారి కైంకర్యాలకి వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అనంతాళ్వారికి సంబంధించి భగవత్ రామానుజాచార్యుల దగ్గర గ్రంథాలు కావచ్చులంటే అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర శిష్యరికం చేస్తూనే ఇటు స్వామివారి కైంకర్యాలు చేపట్టడం కొంత అదృష్టంగా భావించినటువంటి అనంతాళ్వారు ఆయన పట్ల చాలా గౌరవంగా, అదే రకంగానే చాలా భక్తిభావంతో కూడా మెలిగేవారు. మనం ఒకసారి చరిత్ర చూడొచ్చు. స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం మనము ఎంటర్ అయ్యేటప్పుడే కుడివైపున ఉన్నటువంటి ఒక గుణపం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ గుణపమే అనంతాళ్వారు వెంకటేశ్వర స్వామి గడ్డంపై కొంత గాయపరిచారనేటువంటి చరిత్ర కూడా మనం చూసే ఉంటాం. కాకపోతే ఎందుకు గాయపరిచారు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మొదటగా ఏదైతే అనంతాళ్వారు ఆయన భార్య ఎదుగురి ఇక్కడ పూలవనంలో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో ఈ ఒక వనం దగ్గరకు వస్తాడు. అయితే వనం దగ్గరకు వచ్చి ఆయన తరచూ తిరుగుతూ ఉండేవాడు. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైనటువంటి అనంతాళ్వార్ గురించి మనం చాలా వరకు విన్నాము. అయితే ఇప్పటివరకు కూడా ఆయన వంశస్థులు ఇప్పటికీ స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాల్లో
పూలని ఇక్కడ పండించి స్వామివారి కైంకర్యాలకి పంపిస్తున్నారు. సో ఆ వంశం అలాగే ఈ పనిని చేస్తూ వస్తుంది. ఆ వంశానికి సంబంధించి 26వ తరము రంగాచార్యులు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం ఒకసారి. ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. స్వామి నమస్తే. స్వామి, ఏంటి వెంకటేశ్వర స్వామికి పుష్పాలను అందించేటువంటి మహద్భాగ్యం మీకు లభించింది. తరతరాలుగా ఆ ఒక ప్రక్రియ అనేది వస్తూ ఉంది. అసలు అనంతాల వారికి మీ తరం ఈ ఒక్క ప్రక్రియని కొనసాగించడానికి మీ అదృష్టంగా భావించవచ్చు. సో ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఆ వంశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఉత్సాహం ఉంటుంది, దేవుడికి కైంకర్యం చేయాలని ఒక ఇష్టం ఉంటుంది. ఆ వంశంలో ఇటువంటి భాగ్యం దొరికేదే మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అనంతరం వచ్చి మైసూరు ప్రాంతం శ్రీరంగపట్నం దగ్గర సిరిపుత్తూరు ఒక స్థలంలో ఆయన జన్మస్థానము. తండ్రి దగ్గర కేశవాచార్య దగ్గర ఆయన విద్యాభ్యాసం అంతా చేసుకుని శ్రీరంగంలో ఉండే రామానుజాచార్య దగ్గర శిష్యువాచార్యాన్ని వచ్చాడనమాట. ఆయన కాలంలో, రామానుజాచార్య కాలంలో గుడికి పోయేవాళ్ళు భక్తి లేదు. ఎప్పుడు ఇది అడిగంటిపోయిందో మతపరంగా దేశం కూడా మారిపోతే ఉద్దేశంతో రామానుజాచార్య ఒక 35 శిష్యులు తయారు చేసినాడు. ఆ టైంలో ఇక్కడ కొండపైన వెంకటేశ్వర అవతారం ఎత్తిన తర్వాత కొన్ని శతాబ్దాలు ఈయనకు పూజలు పునస్కారం కూడా లేదు. ఎందుకంటే దట్టమైన అడవిలో ప్రాణత్యాగం చేసుకుని ఇక్కడ వచ్చి కైంకర్యం చేసేవాళ్ళు ఎవరు సిద్ధంగా లేదు. ఆ రీతిలో వెంకటేశ్వర స్వామి రామానుజాచార్య కళలో కనపడి, హిమాయని ఇక్కడ అవతారం ఎత్తినాను, నాకు పూజలు పునస్కారాలు ఏం లేదు, నీ దగ్గర అంతమంది శిష్యులు ఉన్నారు కదా, ఒక్కరిని పంపిస్తే నాకు అన్ని కైంకర్యాలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక భావన ఇచ్చే లోపల ఆ రోజంతా రామానుజాచార్య నిద్రపోలేదు, ఏడ్చుకుంటూ ఒక కలియుగ దైవానికి కూడా ఇటువంటి ఇదా పరీక్షణ అనుకుంటూ మరుసటి రోజు శిష్యులను అడిగితే, కొండ అంటే మేము పోలేము స్వామి, ఎక్కడైనా వేరే చోట ఉంటే కష్టం, ఎందుకంటే అక్కడ పోయిన వాళ్ళు తిరిగి రాని ఒక నానుడి ఉంది కాబట్టి అటువంటి ధైర్యం మాకు లేదంటే, ఆ టైంలో అన్నదారు వచ్చేటప్పుడు ఆయన అడుగుతారు, నువ్వు పోతావు అంటే నేను ఇప్పుడే పోతాను, ఏమి అంటే ఇప్పుడే మీకు ఏం కొరత చెప్పండి అంటే, దేవుడికి కైంకర్యం చేయాలా, నువ్వు పుట్టిందే వెంకటేశ్వర స్వామికి, నువ్వు కొండపైనే ఆయన కైంకర్యం చేయి, నా దగ్గర అవుతుందని చెప్పి ఆయనకు ఒక మగధీరుని ఒక బిరుదు కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ వచ్చి చూస్తే రాత్రి పగలు ఒకటే చీకటి, మంచు, వాన, చుట్టూ జంతువులు ఇట్లా ఉంది. భార్య అప్పుడే గర్భవతిగా ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే ఒక పాము ఆమె పైన ఎక్కువ లోపల భయపడి, ఏమండి ఇక్కడ పాములు ఉంటుంది, తేళ్ళు ఉంటుంది, జంతువుల దగ్గర మనం ఉన్నది పోమంటే పోరు, మనం దేవుడి పైన భారం వేసుకుని కైంకర్యం చేస్తా ఉన్నాడు. ఒక 8 నెలలు ఆయన ఎన్నో పరీక్షలు పెడతారు వెంకటేశ్వర స్వామి అనంతాల వరకు. ఆయన వల్ల ఏం కాదు, ఒకరోజు వాన రావడం, లేకపోతే ఆమెకు ఒళ్ళు బాగలేదు, ఇట్లా ఒక 8 నెలలు నిండు గర్భవతి లోపల ఈయనకు మనసు చెదిరిపోయి, ఇది చాలా కష్టమైనటువంటి కైంకర్యం, ఇది మన వల్ల కాదేమో, భార్య వచ్చి నిండు గర్భవతి, ప్రసవానికి నీకు ఎవరు లేదు, మన శ్రీరంగానికి వెళ్ళిపోయి ప్రసవం తర్వాత మన దేహ పరిస్థితి బాగుంటే తిరిగి వస్తా అని ఈ సంభాషణ చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి వినేసి, వీడికి ఇచ్చిన కష్టాన్ని చాలు, వీడికి పోతే మనకు చేసేవాళ్ళు చెప్పి ఎవరు లేదని చెప్పి రాత్రికి రాత్రి మనసు మార్చేస్తారు. ఆమెకు ఈయనకి జరిగింది ఏమి తెలియలేదు. తెల్లవారుతూ మనం పోతాం అనుకునే లోపల లగేజ్ తల్ల పెట్టుకునేటప్పుడు, ఏమి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మన ఊరికి పోతున్నాం, నిన్న రాత్రి చెప్పారు కదా, నేను చెప్పినట్టు జ్ఞాపకం లేదు, ఇక్కడ ఈరోజు ఎక్కడ లేని ఉత్సాహంగా ఉంది, మనము దేవుడికి ఇంకా స్టార్ట్ చేస్తాను లోపల నీ లగేజ్ని పెట్టి కింద పెట్టమనేసి ఓం నమో నారాయణ రామానుజ చెప్పి ఒక సమిడితో ఒక బండను పగలగొడతాడు. బండను పగలగొట్టి ఆమె తలలో పెట్టేటప్పుడు దేహ పరిస్థితే కష్టంగా ఉండి ఎక్స్ట్రా ఒక వెయిట్ పెడితే ఆమె తట్టుకోలేకుండా గోవిందా గోవిందా వచ్చే లోపల వెంకటేశ్వరం ఒక బాలకుడిగా ప్రత్యేకమవుతాడు. ఎప్పుడు బాలకుడిగా ప్రత్యక్షమైనాడో ఆ అబ్బాయిని అనంతరావు, నువ్వెవడు, నీ ఎక్కడ పుట్టినావు, నీ పేరేమి, నీ గోత్రం ఏమి, కొండలు నీకేం పని, ఈ అడవిలో ఏం పని అనే లోపల ఆయన నవ్వుకుంటూ, ఇక్కడ ఏదో గోవిందా గోవిందా ఒక శబ్దం వచ్చే లోపల ఇక్కడ ఏదో ఆపద అయిపోయిందని చెప్పి వచ్చాను, తమరు ఎవరు అంటే, నా పేరు అనంతరావు, నేను మైసూరు ప్రాంతము, మా గురువుగారు రామానుజాచారి, ఆయనకు పుష్ప కైంకర్యం చేయాలి, అక్కడ వస్తే ఆయన కొండపైన నువ్వు అంకితం పోయి కొండలో ఉండమని చెప్పి ఒక 8 ఏళ్ళు ఏదో ఒక మాయ జరిగింది, ఆ మాయ తొలగిపోయింది, ఈరోజు మంచి రోజుగా ఉంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, మీరు ఇద్దరు నాకు తల్లిదండ్రులాగా
ఒక తల్లి కష్టపడుతుంటే ఆ యొక్క వేదన తట్టుకోలేదు. ఆమె చేసే పని నేను చేస్తాను, మీ మట్టి అయినా ఇవ్వండి, బండి అయినా ఇవ్వండి అనే లోపల మేము గురువు గారికి మాట ఏమి ఇచ్చామంటే భార్యాభర్తలు ఇద్దరే దేవుడికి చేస్తామని మాట ఇచ్చాను. కాబట్టి అబ్బాయి నీకు అటువంటి ఆస్కారం లేదు, నువ్వు అక్కడే కూర్చో ఉంటాడు. ఆ అబ్బాయి గమనం ఉంటాడు, ఇట్లా తిరిగితే అట్లా రావడం, ఎన్ని ఆటంకాలు ఇవ్వాలో అన్ని ఆటంకాలు చేసి కోపం వచ్చి గడ్డపడి అట్లయితే లోపల టక్కున మాయమైపోయి ఆమె దగ్గర ప్రత్యక్షమై, అమ్మ మీ భర్త రాతిగుండ మనిషిలాగా ఉన్నాడు, మీ దేహ పరిస్థితి తెలియకుండా కూడా మీ గురువుగారు మాట ఇచ్చింది వాస్తవమే, ఈ పరిస్థితిలో వచ్చి మీ దగ్గర పని చేసుకుంటే నా వల్లే తట్టుకోలేరు, మీ భర్తకు తెలియకుండా ఆ మట్టి ఇవ్వండి అంటే ఆమె చెప్తుంది, నువ్వు మా భర్త ఒక ఆదిశేష అవుతారు, గురువు గారికి మాట ఇస్తే ప్రాణం పోతే కూడా ఆయన చేశారు. కాబట్టి అబ్బాయి నీకు అటువంటి ఆస్కారం లేదు, నువ్వు కూడా వెళ్ళిపోయినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆమె పైన శక్తిని ప్రార్థన చేసే లోపల దేహం పైన నొప్పి కనపడు. అక్కడి నుంచి పని వేగంగా పోయే లోపల కొండంత మట్టి చేరిపోతుంది. ఈయనకి గంపలు కారిపోయి చెమట పడుతూ ఉంటే భార్యని పిలుస్తాడు, నువ్వు ఎందుకు ఇప్పుడు వేగంగా వెళ్తున్నావు అంటే, నేను వేగంగా వెళ్తానా మట్టి మోస్తున్నా ఏమి తెలియలేదు, అబ్బాయి ఏమో మీకు ఎదురుగా ఉన్నాడు, మీకు కనపడకుండా ఉన్నాడు, మట్టి ఏమో మీరు నాకు ఇస్తారు, నా దగ్గర పెరుక్కుని అబ్బాయి చేస్తున్నాడు, నేనేమి చేయడం లేదు అంటే, ఎక్కడ అబ్బాయి అక్కడ ఉన్నాడంటే గడ్డపాడుతో విసిరి కొట్టే లోపల అది ఎక్కడ తగిలిందో లేదు, గడ్డపాడు ఎత్తుకుని అబ్బాయి పరిగెత్తాడు. పోయి దేవాలయం పోయి తలుపు మూసుకున్నాడు. ఈయన పట్టుకోవాలంటే పట్టుకోలేకుండా బయటనే కూర్చొని ఓం నమో నారాయణ రామాంజ చెప్పే లోపల గుడికి పూజారి వచ్చి, ఆళ్వార్ స్వామి ఇక్కడ ఎందుకు వచ్చానంటే, లేకనే స్వామికి నువ్వు కోనేరు తవ్వుతుంటే ఒక అబ్బాయి వచ్చి మా గురువుగారు ఇచ్చిన మాటను వమ్ము చేశాడు, గడ్డపాటుతో కొట్టినాడు, అబ్బాయి లోపల ఉన్నాడు, ఇంకా నాకు కోపం తగ్గలేదు అంటే, ఇది పూజ టైం కదా, తలుపు తట్టి లోపల తన్నంతా తెరిచే లోపల చూస్తే కింద గడ్డపాటు ఉంది, మనిషి కనపడలేదు. ఇది అయిందిరా, పోయినవాడు ఎక్కడ పోయినా అని చూస్తే గడ్డ నుంచి నెత్తురు కడతా ఉన్నాడు. వచ్చిన అబ్బా వెంకటేశ్వర స్వామి అప్పుడు తెలుసుకొని, స్వామి నన్ను క్షమించినంటే నా రూపంలో ఉంటే నువ్వు కొట్టి ఉండవు, భార్యాభర్తలు ఈ వాతావరణం తెగించి 8 నెలలు కష్టపడి ఇన్ని చేసి ఇంత చేసినప్పుడు ఆమె నిండు గర్భవతిగా ఉంటే కూడా మీ కఠినమైనటువంటి హృదయంతో ఆమె దగ్గర ఆ పని చేస్తుంటే నేను తట్టుకోలేకుండా ఆమెకు సహాయం చేయాలంటే మీరు అన్యాయం కొట్టేస్తానంటే, రక్తం నిలిపేదానికి ఏదైనా మార్గం చెప్పండి అన్నదాన్ని అడిగితే, కొట్టిందేమో నీవు, మార్గం నన్ను అడిగితే ఎట్లా అంటే, మళ్ళీ కొంతసేపు వాడుకొని నా ముఖం నల్లగా ఉంది, చీకటి ఉంటే గుర్తుపెట్టరు, ఈ పచ్చగర్భం గడ్డానికి అబ్బు ఉంటారు, ఎప్పుడు అట్లా అబ్బినాడో స్వామి విశ్వరూపం చూసే లోపల ఈయన వాళ్ళు తట్టుకోలేకుండా, స్వామి మీ కోపం వచ్చినట్టు లేదు, మీ సాధారణ పరిస్థితి ఏంటంటే అప్పుడు చెప్తారు వెంకటేశ్వర, నీ చరిత్ర నా చరిత్ర ఇప్పుడే ఆరంభం, ఏమిటి నా చరిత్ర మీ చరిత్ర, ఈ గడ్డం తెల్లగా ఉండేది ఏమిటంటే పచ్చగర్భం, దాని వెనకాల ఉంది గాయము, ఆ గాయం పరిచింది ఎవరు, అనంతారావు, ఆయన ఎక్కడ పుట్టినాడు, ఆయన గురువు గారు ఎవరు, రామానుజ, ఆయన ఎందుకు అందుకు పంపించాడు, ఆయన ఎందుకు తోటకి వచ్చాడు, నీవెందుకు బాలకుడిగా వచ్చాడు, నీవెందుకు కొట్టిన, ఇన్ని చరిత్ర ఉంటుంది. ఈ తెల్లగా చేసినప్పుడు ఏ దేవాలయం ఎక్కడ చూస్తే కూడా నీ చరిత్ర జరగదు, నీ వల్ల నా చరిత్ర జరగదని చెప్తారు. అంటే మనం గడ్డం మీద చూసే ఉంటాం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పచ్చకర్పూరం పెట్టి ఉంటారు. సో అది అనంతాల్ వారు గాయపరిచినటువంటి గాయంగానే చెప్తూ ఉంటారు. మనం దేవాలయంలో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కుడి పక్కన ఒక గడ్డపార అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాంతోనే అనంతాల్ వారు గాయపరిచారని చెప్పి చరిత్ర చెప్తారు. స్వామి, ఇంకొకటి వెంకటేశ్వర స్వామి అనంతాల్వార్ సేవలో 2 రోజుల పాటు తరిస్తారు, 2 రోజులు ఉత్సవం జరుగుతుంది అనేసి అంటారు. అది ఏ సమయంలో జరుగుతుంది? అది ఒకటి 6వ మాసం అయితే తిరువాడిపురం అంటారు. తెలుగులో తిరువాడిపురం నక్షత్రం ఆండాళ్ళ యొక్క నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఆండాళ్ళు పుట్టినరోజు అనంతాల్వార్ వైకుంఠ ప్రాప్తి అయిన రోజు. అది నక్షత్రం మాసం, అదేమంటారు ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో ఆ తిరువాడిపురం నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవితో ప్రదక్షిణ మార్గంగా వచ్చి పొగడమానుగా ఉండే అనంతాల వారికి స్వామి యొక్క మాలను సమర్పించి హారతి ఇచ్చి సటారిచి ఆ వంశస్థులైన మాకు కూడా మర్యాద జరుగుతుంది. ఇంకొకటి వచ్చి బాక్సవారి ఉత్సవం అనేది వెంకటేశ్వర స్వామి ఆయన ఒకరి అప్రవేశంగా ఈ తోటకి వస్తారు. అది ఎప్పుడు జరుగుతుందంటే బ్రహ్మోత్సవంలో చక్రస్థానం మరుసటి రోజు ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు సహస్ర దీపాలంకారం కూడా ఉండదు. అక్కడ వచ్చి పొగడమానుగా రూపం ఉండే ఆయన ఒక్కరే వచ్చి మాల సమర్పించి హారతి ఇచ్చి రాసి మమ్మల్ని గౌరవిస్తారు. ఈ యొక్క ఉత్సవం 2 ఉత్సవాలు 900 సంవత్సరాలుగా జరుగుతుంది. చూస్తున్నాం కదా ఇక్కడ అనంతాల్వార్ తోట, ఇవన్నీ కూడా మన వెనక వైపు కనిపిస్తున్న అన్నీ కూడా
ఈ వంశస్థులే ఆల్వార్ అనంత ఆల్వార్కి సంబంధించినటువంటి వంశస్థులే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికి కూడా స్వామివారి కైంకర్యాలకి ఇక్కడ నుంచే కొన్ని పుష్పాలు వెళ్తూ ఉంటాయి. మనం ఇటువైపు చూస్తున్నాము కోనేరు అనేది ఉంటుంది. సో ఈ కోనేరు నుంచే మొదటగా నీరు తీసుకొని ఈ పుష్పాలని ఇక్కడ పండించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అటు తర్వాత వేసవికాలంలో ఈ పుష్కరంలో కొంత నీరు తగ్గిందన్న ఉద్దేశంతో అనంతాల్వారే ఆయన భార్యతో కలిసి ఒక బావి అయితే ఇక్కడ తవ్వాడు. ప్రస్తుతం ఆ బావిలో కూడా పుష్కలంగా నీళ్ళైతే ప్రస్తుతం కనిపిస్తూ ఉంటుంది. స్వామి, ఈ ఒక్క ప్రాంతం అనేది గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలకు సంబంధించి ఇక్కడ నుంచి పుష్పాలు వెళ్తూ ఉంటాయా? ఆ కాలంలో 14 ఎకరాల స్థలంలో ఆయనకి స్వామివారికి ఇష్టపడేటువంటి పూలంతా పెంచాడు. ఈ గుబాళింపులో వెంకటేశ్వర స్వామి వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఈ మా అనంతరాల తోటలో మల్లెపూల వాసన బాగుంది, చామంతి బాగుంది అని మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పేవాడు అనమాట. మన తోటకు పోయి ఆడుకుంటే ఒక చరిత్ర వస్తుందని చెప్పి రాత్రిలో రావడం, ఈ తోటనంతా పాడు చేసుకుంటూ ఒక 15 రోజులు అన్ని పువ్వులంతా పాడు చేసుకుని వచ్చే లోపల అనంతరాలు కోపంతో వచ్చి రాత్రి ఒకరోజు మేలుకొని ఈరోజు వాళ్ళని ఎట్టయినా పట్టాలని చెప్పి ఒక చెట్టు దగ్గర కర్ర పెట్టుకుని ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈరోజు మనల్ని గట్టిగా పట్టేస్తాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మనము ఆయన ఒక వెలుతురు రూపంలో పోయి కొంచెంసేపు ఆడుకొని మనం పట్టుబడుతామని చెప్పి ఒక అరగంట ఆడుకొని వాళ్ళిద్దరు పట్టుబడిపోతారు. చెట్టుకు వేసి కట్టేసి కర్రతో కొట్టేటప్పుడు వెంకటేశ్వర తల వంచుకొని ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతే అర్చకులకి చెప్తారు అనమాట. రేపు తెల్లవారు దేవాలయం తెచ్చేటప్పుడు పద్మావతి అమ్మ వట్టస్థలంలో ఉండదు, ఆమె లేకుండా మీరు పూజా పునస్కారాలు చేసేదానికి లేదు, ఆలయ మర్యాద పోయి ఆమెను పిలుచుకుంటారా అని చెప్తారు అన్నమాట. తలవారు లేసి ఈమెను గార్డెన్ ఇట్లా ఉంటే తట్టి లేపి, అమ్మ ఎవరమ్మా అంటే, ఎవరు నువ్వు అంటే, ఎక్కడ రాత్రి ఇద్దరిని కట్టేసిన ఆయన కానీ ఎక్కడ అంటే, అప్పుడు చూసి ఆయన లేదా, ఆయన ఎక్కడ పోయినారో తెలియదు, ఆయన ఎవరు, నా భర్త, ఆయన పేరు తెలుసును అంటే తెలుసును, మన హిందూ సంప్రదాయాలు ఆడవాళ్ళు మగవాళ్ళ పేరు చెప్పరు అంటే, అయితే నేను వదలనంటే అది ఆయన చూసుకుంటా మనసులో అనుకుంటే, అంతలోపు నీవు ఎవరమ్మా అంటే మీ కూతురండి అంటే, నేనేమి కన్నానా అంటే కన్నాను అనుకోండి, సీతాదేవి తులసివనం దొరికితే జనక మహారాజు పెంచినాడు, ఆయన తండ్రి అయినాడు, గోదావరి తులసివనం దొరికితే పెరియాళ్ళ వారు పెంచినాడు, ఆయన తండ్రి అయినాడు, నేను మీ తోటలో దొరికినా మీరు తండ్రి నేను కూతురు ఉంటారు. ఇది సంభాషణ జరిగేటప్పుడు గుడి నుంచి అర్చకులు వచ్చి స్వామి అమ్మవారు లేకుండా పూజా పునస్కారాలు చేసి దయచేసి ఆమెను వదలంటే ఒక గంప పెట్టుకొని ఆమెను ఎత్తుకునేటప్పుడు తండ్రికి భారం ఉండకుండా చిన్న బిడ్డగా ఉండిపోతుంది. ఈయన మోసుకొని కన్యాదానం చేస్తారు, వట్టేశ్వరం పోసేది. కాబట్టి ఆమె కూతురు అయింది వట్టేశ్వరంలో, వెంకటేశ్వర స్వామి అల్లుడు, ఇది మామగారి తోట. సో అలా పిలుస్తూ ఉంటారనమాట ఈ అనంతాల్వారి తోటని. చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇది. మనం తిరుమలకు వస్తే ఈ ప్రాంతాన్ని కూడా ఒకసారి సందర్శించాల్సి, ఎందుకంటే చాలా ప్రముఖమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇది శ్రీవారి ఆలయానికి వెనక వైపున ఉండేటువంటి ప్రాంతము, చాలా దగ్గర ఆలయానికి కూడా. సో అందరూ వచ్చి అనంతాల్వారి తోటను కూడా సందర్శించాలి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది ఇది. స్వామివారి కైంకర్యాలకి సంబంధించి ఇక్కడ నుంచే పుష్పాలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధియేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యస్య నిత్యమం శోభంగా దీర్ఘాయుష్మాన్ భవ. అనంతాల్వారు ఎంత భక్తిభావంతో వెంకటేశ్వర స్వామి మీద మెలిగాడో, సో వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలని ఎటువంటి విధంగా కూడా తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తూ కూడా ఇక్కడ అనంతాల్వారు వాళ్ళ వంశస్థులు ఇప్పటికీ కూడా ఆయన సేవలో తరిస్తున్నటువంటి పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.